Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss January 10th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ భారతదేశపు మొట్టమొదటి బయో హ్యాపీ డిస్టిక్, ఇండియాస్ ఫస్ట్ బయో హ్యాపీ డిస్టిక్. భారతదేశపు మొట్టమొదటి బయో హ్యాపీ డిస్టిక్గా అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లోని కేయ్ పన్యోర్ అనే జిల్లా నిలవనుంది. అరుణాచల్ ప్రదేశ్లోని కేయ్ పన్యోర్ అనే డిస్టిక్ భారతదేశపు మొట్టమొదటి బయో హ్యాపీ డిస్టిక్గా నిలవనుంది. మరి ఇక్కడ ఫస్ట్ మనకి బయో హ్యాపీ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ ఇమేజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఒక ద్రాక్ష పంటని పెట్టడం జరిగింది. బయో హ్యాపీ అంటే ఏంటి? హ్యాపీగా ఉండాలి. మనం హ్యాపీగా ఎలా ఉంటాము? నేచర్తో కలిసిమెలిసి జీవించినప్పుడు, ప్రకృతికి ఎటువంటి హాని చేయకోకుండా, నేచర్కి ఎటువంటి హార్మ్ని కలిగించుకోకుండా ఉంటే మనము హ్యాపీగా ఉండవచ్చు అని చెప్పేసి బయో హ్యాపీనెస్ అనే ఒక టర్మ్ని, బయో హ్యాపీనెస్ అనే ఒక కాన్సెప్ట్ని ఎంఎస్ స్వామినాథన్ గారు పరిచయం చేశారు. ఎంఎస్ స్వామినాథన్ గారు అంటే మనకు గుర్తు రావాల్సింది హరిత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. ఎంఎస్ స్వామినాథన్ తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. ఆయన ఈ బయో హ్యాపీనెస్ అనే పదాన్ని తీసుకొని వచ్చారు. ఏంటి బయో హ్యాపీనెస్ అంటే? మనము నేచర్తో కలిసిమెలిసి జీవించాలి. ఎలా మరి? సస్టైనబుల్ అగ్రికల్చర్, సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులు. ఉదాహరణకి మనకి అగ్రికల్చర్ సెక్టార్లో ఎక్కువగా కెమికల్ ఫర్టిలైజర్స్ యూస్ చేస్తూ ఉంటాం. ఈ ఎరువులు అటువంటి ఉపయోగించుకోకుండా న్యాచురల్ ఫార్మింగు, ఈ సహజ ఎరువులు, ఈ సహజ సిద్ధమైన ఆవు పేడ, ఇటువంటి వాటిని కనుక ఉపయోగించినట్టయితే ఈ నేచర్తో కలిసిమెలిసి జీవించవచ్చు అని చెప్పేసి ఆ బయో హ్యాపీనెస్ అనే పదాన్ని పరిచయం చేశాడు. మరి ఇప్పుడు ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈ కేయ్ పన్యోర్ అనే డిస్టిక్లో ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది బయో హ్యాపీనెస్ పైన. సో ఇక్కడ మెయిన్గా మనకి ఫోకస్ చేయాల్సింది స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎంఎస్ స్వామినాథన్ గారు అంటే గుర్తు రావాల్సిండేది ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. మరి ఈయన ఈ యొక్క సస్టైనబుల్ అగ్రికల్చర్కి సంబంధించి ఇండియాకి ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అవసరం అని చెప్పేసి చెప్పాడు. ఎవర్ గ్రీన్, ఈ పదాన్ని ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి? మనకి ఈ నార్థన్ స్టేట్లలో, ఉత్తర భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఈ అధిక దిగుబడిని ఇవ్వడం కోసము, హై హీల్డింగ్ రావడం కోసం, హై హీల్డింగ్ వెరైటీ సీడ్స్, అధిక దిగుబడినిచ్చే వంగడాలు, అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ముఖ్యంగా ఈ మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చరు, ఈ ట్రాక్టర్స్, ఎక్విప్మెంట్, ఇవంతా కూడా గ్రీన్ రెవల్యూషన్లో భాగము. ఆనకట్టలు, డ్యామ్స్, ఇవన్నీ కూడా. మరి ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అవసరమని పిలుపునిచ్చింది కూడా ఎంఎస్ స్వామినాథన్ గారే. ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఎలా అంటే, భారతదేశం నిత్యం అభివృద్ధి చెందాలి అంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ అవసరము, అంటే సహజ వ్యవసాయము, న్యాచురల్ ఫార్మింగ్ అవసరం అని చెప్పేసి చెప్పాడు. మరి ఇండియాలో ఈ సహజ సిద్ధమైన వ్యవసాయం ఏదైతే ఉందో, ఫాదర్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే సుభాష్ పాలేకర్ గారు గుర్తు రావాలి. సుభాష్ పాలేకర్ గారు ఇండియాలో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అన్నా దీన్ని బాగా పాపులర్ చేసింది సుభాష్ పాలేకర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి బయో హ్యాపీ డిస్టిక్ సంబంధించి. ఇక అలానే ఎంఎస్ స్వామినాథన్ అంటే గుర్తు రావాల్సింది 2025 ఆగస్టులో మనం ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫస్ట్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఫర్ ఫుడ్ అండ్ పీస్, ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఫుడ్ పీస్కి సంబంధించి నైజీరియాకు చెందిన ఒక సైంటిస్ట్ అడెన్లే అనే పర్సన్కి ఇచ్చారన్న విషయం కూడా మనం తెలుసుకున్నాం. సో ఇది మనకి ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ వన్, గుజరాత్లోని సోమనాథ్ ఆలయంలో స్వాభిమాన్ పర్వ్ ప్రారంభం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇవాళ నుంచి 3 days పాటు గుజరాత్ పర్యటనకు వెళ్ళారు. గుజరాత్లో ఇవాళ నుంచి పర్యటిస్తూ ఉన్నారు, జనవరి 10th నుంచి జనవరి 12th వరకు. మరి అక్కడ గుజరాత్లోని సోమనాథ్ టెంపుల్లో స్వాభిమాన్ పర్వ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళారు. ఇక్కడ మనము చాలా కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. మనకి సోమనాథ్ టెంపుల్ అంటే మిడివల్ హిస్టరీలో చదువుతాం. ముఖ్యంగా ఈ మొహమ్మద్ గజనీ, మొహమ్మద్ గోరీ, వీళ్ళ గురించి చదివినప్పుడు సోమనాథ్ టెంపుల్ గురించి డిస్కస్ చేసుకుంటాం. మరి ఇప్పుడు ఈ స్వాభిమాన్ పర్వ్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్లీ 1000 years బ్యాక్, 1000 సంవత్సరాల కిందట, అంటే 1026 ADలో 1026 సంవత్సరంలో గుజరాత్లోని సోమనాథ్ టెంపుల్ పైన మొహమ్మద్ గజనీ అటాక్ చేస్తాడు. మొహమ్మద్ గజనీ అటాక్ చేసి ఆ టెంపుల్ని దోచుకోవడానికి వస్తారు. ఆ టెంపుల్ అంతా కొద్దిగా అప్పుడు నాశనం అవుతుంది, చాలా డిస్ట్రాయ్ అవుతుంది. ఇది లార్డ్ శివ టెంపుల్, గుర్తుపెట్టుకోండి. లార్డ్ శివ టెంపుల్ అరేబియా సముద్రం ఒడ్డున ఉంటుంది. సౌరాష్ట్ర ప్రాంతంలో, గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో, ముఖ్యంగా ఇప్పుడు
లార్డ్ శివ టెంపుల్ అంటే ఇది జ్యోతిర్లింగంలో ఒకటి. పరమేశ్వరునికి సంబంధించి 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఆ 12 జ్యోతిర్లింగాల్లో సోమనాథ్ టెంపుల్ ఒకటి. మరి సో ఇప్పుడు 1000 ఇయర్స్ పూర్తయిన సందర్భంగా స్వాభిమాన పర్వ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ స్వాభిమాన్ పర్వ సెలబ్రేషన్స్లో భాగంగా ఆ టెంపుల్ పైన అటాక్ జరిగినప్పుడు ఆ టెంపుల్ని కాపాడడం కోసం ఎవరైతే డిఫెండ్ చేసి ఉంటారో, ఎవరైతే ఆ గుడిని రక్షించడానికి ప్రయత్నించి ఉంటారో వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన వారందరినీ గుర్తు చేసుకుంటూ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు శౌర్య యాత్రలో కూడా పాల్గొనబోతా ఉన్నారు. శౌర్య యాత్ర, ఇక్కడ శౌర్య యాత్ర అంటే సోమనాథ్ టెంపుల్ని రక్షించబోయి ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తు చేసుకుంటూ మరి ఈ శౌర్య యాత్రలో భాగంగా 108 హార్సెస్ 108 గుర్రాలతో ఒక యాత్ర, ఒక సెలబ్రేషన్ చేసుకోబోతా ఉన్నారు. సో ఇది మనకి హైలైట్స్. ఇక వన్స్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి గుజరాత్ టూర్ ముగిసిన తర్వాత మనకి ఇంకా అప్డేట్స్ గురించి యాడ్ చేసుకుందాం. ఇక సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ టెంపుల్ విషయానికి వస్తే మనకి ఏ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి హిస్టరీ చదివేటప్పుడు మనకి సౌత్ ఇండియాలో ద్రావిడ టెంపుల్ ఆర్కిటెక్చరు, ఉత్తర భారతదేశంలో నగర స్టైల్ గురించి చదువుతాం. నార్త్ ఇండియాలో టెంపుల్స్ని నగరా స్టైలు, అదే దక్షిణ భారతదేశంలో అయితే ద్రావిడ స్టైల్ అని చెప్పేసి టెంపుల్స్ ఉంటాయి. మరి ఈ యొక్క సోమనాథ్ టెంపుల్ వచ్చేసి చాళుక్య స్టైల్లో నిర్మించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఏ స్టైలు? చాళుక్య స్టైల్. మనకి హిస్టరీలో అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటివి. ఇక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ 3 days పర్యటనలో భాగంగా సౌరాష్ట్ర రీజియన్లోని రాజ్కోట్ ప్రాంతంలో, గుజరాత్లోని రాజ్కోట్లో వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ని ప్రారంభించబోతా ఉన్నారు. అలానే జర్మనీ కంట్రీకి చెందిన ఛాన్సలర్ మిస్టర్ ఫ్రెడరిక్ మెర్జ్ రాబోతా ఉన్నారు. ఆయనతో జనవరి 12న అహ్మదాబాద్లో మోడీ గారు మీట్ కాబోతా ఉన్నారు. అలానే జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్తో కలిసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు గుజరాత్లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించబోతా ఉన్నారు. అక్కడ అహ్మదాబాద్లో సబర్మతి ఆశ్రమాన దగ్గరలో ఉన్న అహ్మదాబాద్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ని కూడా ప్రారంభించబోతున్నారు. అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవాన్ని కూడా లాంచ్ చేయబోతున్నారు. ఎక్కడంటే అహ్మదాబాద్. వన్స్ ఈ టూర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఏమైనా అప్డేట్స్, ఏమైనా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేస్తే మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన 2026. న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ ప్రపంచ పుస్తక ప్రదర్శన ఇవాళ స్టార్ట్ అయింది. జనవరి 10న న్యూఢిల్లీలో స్టార్ట్ అయింది. ప్రపంచ పుస్తక ప్రదర్శన అంటే ఏంటి? డిఫరెంట్ కంట్రీస్ నుంచి పబ్లిషర్సు, ఆథర్సు, రచయితలు ఇందులో పాల్గొనబోతా ఉన్నారు. ఈ యొక్క వరల్డ్ బుక్ ఫెయిర్లో మనం కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. అలానే డిఫరెంట్ ఆథర్స్, వివిధ కంట్రీలకు చెందిన ఆథర్స్ వస్తారు కాబట్టి మనం బుక్స్ను కూడా కొనవచ్చు, పర్చేస్ చేయవచ్చు. మొన్న హైదరాబాద్లో జరిగిన బుక్ ఫెయిర్ లాంటిదని చెప్పవచ్చు. మరి ఇక్కడ ఇది వరల్డ్ బుక్ ఫెయిర్ కాబట్టి ఎన్నవ ఎడిషనో తెలుసుకోవాలి. 53rd ఎడిషన్, 53వ ఎడిషన్ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో స్టార్ట్ అయింది. జనవరి 10th నుంచి జనవరి 18th వరకు. మరి ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం ఎంట్రీ ఫీజు ఫ్రీ. తొలిసారిగా ఎంట్రీ ఫీజుని ఉచితం చేశారు, ఎంట్రీ ఫీజు లేదు. ఇక స్పెయిన్ ఫోకస్ కంట్రీ. ఈ పుస్తక ప్రదర్శనలో ఏ దేశానికి చెందిన పుస్తకాలపైన, ఏ దేశానికి చెందిన ఆథర్స్ పైన స్పెషల్ ఫోకస్ అంటే స్పెయిన్. ఇక ఖతార్ వచ్చేసి గెస్ట్ ఆఫ్ ద ఆనర్ కంట్రీ. ఖతార్ వచ్చేసి ఆనర్ కంట్రీ అంటే ఒక ఆతిథ్య దేశము టైపు. ఇక 35 కంట్రీస్ నుంచి సుమారుగా 1000కి పైగా పబ్లిషర్స్ పాల్గొంటా ఉన్నారు, పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇక చిల్డ్రన్ కోసం ప్రత్యేకంగా చిల్డ్రన్స్ పెవిలియన్ని కూడా, చిన్నపిల్లల కోసం పెవిలియన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక థీమ్ చాలా ఇంపార్టెంట్. థీమ్ వచ్చేసి ఇండియన్ మిలిటరీ హిస్టరీ, వ్యాలర్ అండ్ విజ్డమ్ అట్ ద రేట్ ఆఫ్ 75. అంటే భారతదేశ మిలిటరీని గుర్తు చేసుకుంటూ వాళ్ళ త్యాగానికి గుర్తుగా థీమ్ని పెట్టడం జరిగింది. ఇండియన్ మిలిటరీ హిస్టరీ, వేలర్ అండ్ విజ్డమ్ అట్ 75. వేలర్ అంటే వాళ్ళ వీరత్వము అని అర్థం వస్తుంది. వేలర్ వీరత్వము. నెక్స్ట్ వన్, బయోబిటమిన్ను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసిన మొదటి దేశంగా ఇండియా. బయోబిటమిన్ని కమర్షియల్గా ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ కంట్రీగా ఇండియా నిలిచింది. ఇక్కడ బిటమిన్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్లో రోడ్లు వేస్తూ ఉన్నారు, తార్ రోడ్లు వేస్తూ ఉన్నారు. మరి బయోబిటమిన్ అంటే ఏంటి? బిటమిన్ మనము జాగ్రఫీలో చదువుతాం, పెట్రోలియం ప్రోడక్ట్స్ గురించి.
బిటమిన్ అంటే ఏంటి? ఇది ఒక పెట్రోలియం ప్రోడక్ట్, తెలుగులో చెప్పాలంటే తారు. ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ని ఉపయోగించి తయారు చేసే ఒక పదార్థము, ఒక మెటీరియల్, కరెక్ట్గా చెప్పాలంటే తారు అనుకోవచ్చు. మరి ఈ యొక్క విటమిన్ యూస్ చేస్తే రోడ్లు అనేవి ఓకే బాగానే ఉంటాయి, కానీ దీనివల్ల కాలుష్యం కూడా వస్తుంది కదా, ఎందుకంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ని. సో తద్వారా కర్బన ఉద్గారాలు పెరుగుతాయి, పర్యావరణానికి ఎన్వైరన్మెంట్కి మంచిది కాదు. సో మరి ఏం చేయాలా? మరి కర్బన ఉద్గారాలు తగ్గించాలి. ముఖ్యంగా ఇండియాలో మీరు అబ్జర్వ్ చేస్తే అగ్రికల్చరల్ వేస్ట్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, ఈ వ్యవసాయ వ్యర్థాలు. ఉదాహరణకు నార్త్ ఇండియా ప్రాంతంలో, పంజాబ్ హర్యానా ప్రాంతంలో స్టబుల్ బర్నింగ్ ఎక్కువగా ఉంటుంది. స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటి? ఈ యొక్క పంటను కోసి వేసిన తర్వాత ఇంకా కొద్దిగా మిగిలిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు మనం ఊర్లలో ఈ వరి కోత మిషన్లు ఉంటాయి, వరి కోత మిషన్లు కట్ చేస్తాయి, కానీ పూర్తిగా ఈ లేబర్ కోసినట్టు పూర్తి స్థాయిలో కింద కొయ్యడు, కొద్దిగా కనీసం అంటే ఒక 5-6 సెంటీమీటర్లు మిగిలిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారు, రైతులు దాన్ని కాల్చేస్తారు, దాన్నే స్టబుల్ బర్నింగ్ అంటారు. కాల్చినప్పుడు ఏమైతుంది, ఆటోమేటిక్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్, కర్బన ఉద్గారాలు విడుదలవుతాయి. సో మరి అట్లా అగ్రికల్చరల్ వేస్ట్ మనకి చాలా వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలు వస్తూ ఉంటాయి. సో లిగ్నిన్ అనే ఒక వ్యవసాయ వ్యర్థం ఉంటుంది. లిగ్నిన్ ఒక ప్లాంట్ వేస్ట్, మొక్కల వ్యర్థాలు అటువంటివి. లిగ్నిన్ అనే ఒక పదం, ఒక మెటీరియల్, ఒక ప్లాంట్ వేస్ట్. ఆ లిగ్నిన్ అనే ప్లాంట్ వేస్ట్ని ఉపయోగించి తయారు చేస్తే ఆ మెటీరియలే బయోబిటమిన్. ఏంటి? బయోబిటమిన్. బయోబిటమిన్ అనేది పర్యావరణానికి మంచిది. సో ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్ కోసం, ఈ రోడ్ల నిర్మాణాని కోసం దీన్ని సిఎస్ఐఆర్ సంస్థ డెవలప్ చేసింది. సిఎస్ఐఆర్ సంస్థ దీన్ని డెవలప్ చేసింది. మరి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సిఎస్ఐఆర్కు చెందిన సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిఎస్ఐఆర్కు చెందిన సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇతర సిఎస్ఐఆర్ సంస్థలతో కలిసి దీన్ని డెవలప్ చేసింది, అభివృద్ధి చేసింది. సో దీనివల్ల పొల్యూషన్ కూడా తగ్గుతుంది. మరి ఇక్కడ బయోబిటమిన్ రోడ్స్ స్ట్రాంగ్ ఉంటాయా అంటే డెఫినెట్లీ వీటి డ్యూరబిలిటీ కూడా బాగా ఉంటుంది. అంటే ఏంటి, వీటికి పగుళ్ళు రావు, అంత ఈజీగా క్రాక్స్ రావు, ఎక్కువ కాలం మన్నిక వస్తాయి. సో దీస్ ఆర్ డ్యూరబుల్. సో సస్టైనబిలిటీ కూడా ఉంటుంది, రైట్. ఇక మరి ఇప్పుడు ఆర్గనైజేషన్స్ వార్తల్లో ఉన్నప్పుడు కొద్దిగా సిఎస్ఐఆర్ గురించి కూడా తెలుసుకోవాలా, ఎందుకంటే సిఎస్ఐఆర్ సంస్థ డెవలప్ చేసింది కాబట్టి. సిఎస్ఐఆర్ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇండియాలో శాస్త్ర సాంకేతిక రంగాన్ని, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాన్ని డెవలప్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఏర్పాటైన ఆర్గనైజేషన్ 1942లో ఏర్పాటైంది. 1942లో. మరి ఎప్పుడైనా ఒక ఆర్గనైజేషన్ మనం చదువుతా ఉన్నప్పుడు అందులో ఎన్ని లేబొరేటరీస్ ఉంటాయి, దానికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, డైరెక్టర్ జనరల్ ఎవరున్నారు, ప్రెసిడెంట్ ఎవరుంటారు, దానికి అలాంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే జనరల్గా అండి ఇక్కడ ఇలాంటివి సిఎస్ఐఆర్ అయినా డిఆర్డిఓ అయినా వీటిని ఎలా అడుగుతాడు అంటే, మీరు సిలబస్ ఎప్పుడైనా ఒక సిలబస్ పేపర్ చూస్తే ఏపీ గ్రూప్ 2 ఎక్కడ తీసుకున్నా, ఏపీ గ్రూప్ 2 తీసుకున్నా, గ్రూప్ 1 తీసుకున్నా, ఏ దాంట్లో తీసుకున్నా సైన్స్ అండ్ టెక్నాలజీ R&D ఆర్గనైజేషన్స్ అని ఒక టాపిక్ ఉంటుంది. S&T R&D ఆర్గనైజేషన్స్ అన్నప్పుడు మనం వాటి గురించి కొద్దిగా డీటెయిల్గా తెలుసుకోవాలి. ఇక సిఎస్ఐఆర్ విషయానికి వస్తే 1942లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. మరి సిఎస్ఐఆర్లో ఎన్ని లేబొరేటరీస్ ఉంటాయంటే, ఇట్స్ ఎ నెట్వర్క్ ఆఫ్ నియర్లీ 37 నేషనల్ లేబొరేటరీస్. ఇందులో సుమారుగా 37 జాతీయ పరిశోధనశాలలు, 37 నేషనల్ ల్యాబొరేటరీస్ ఉంటాయి, రైట్. మరి ఇక్కడ నాట్ ఓన్లీ 37 ల్యాబొరేటరీస్, ఈ 37 ల్యాబొరేటరీస్తో పాటు ఇంకా కొన్ని రీసెర్చ్ సెంటర్స్, కొన్ని సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లు కూడా ఉంటాయి. మెయిన్గా అయితే 37 ల్యాబొరేటరీస్ అన్న విషయం అయితే గుర్తుపెట్టుకోండి. మరి సిఎస్ఐఆర్కి ప్రెసిడెంట్గా, దీనికి అధ్యక్షుడిగా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. దీనికి సిఎస్ఐఆర్కి ప్రెసిడెంట్, అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి సిఎస్ఐఆర్కి డైరెక్టర్ జనరల్గా ప్రస్తుతం సిఎస్ఐఆర్కి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారో కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక ప్రత్యేకత ఉంది సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్కి. తమిళనాడుకు చెందిన ఎన్ కలై సెల్వి అనే ఒక మహిళ ఉన్నారు. సిఎస్ఐఆర్కు మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ అంటే కలై సెల్వి. సిఎస్ఐఆర్స్ ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ కలై సెల్వి, తమిళనాడు అనే విషయం గుర్తుపెట్టుకోండి, రైట్. ఈమె డైరెక్టర్ జనరల్. సో ఇది కేర్ఫుల్గా ఉండండి. డైరెక్టర్ జనరల్ వేరుంటారు, ప్రెసిడెంట్ వేరుంటారు, ప్రెసిడెంట్ అధ్యక్షుడు. ఏ విధంగా అయితే నిన్న మనము UIDAI యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సిఈఓగా
డే టు డే ఆపరేషన్స్ నిత్యవారి ప్రతిరోజు ఆపరేషన్స్ని చూడడం కోసము సిఈఓగా భువనేష్ కుమార్ గారు ఉన్నారు. అదే చైర్మన్గా అయితే ఆ UIDAIకి బోర్డుకి చైర్మన్గా వేరే ఒక వ్యక్తి ఉన్నారని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. సో అట్లా. నెక్స్ట్ వన్ స్టేట్ కరెంట్ అఫైర్స్. వివిధ రాష్ట్రాల్లో సంభవిస్తూ ఉన్న ముఖ్యమైన అంశాలు. భారతదేశంలో మొట్టమొదటి డీప్ టెక్ స్టార్టప్ పాలసీని ప్రారంభించిన తమిళనాడు స్టేట్ తమిళనాడులో డీప్ టెక్నాలజీ స్టార్టప్ కంపెనీలను డెవలప్ చేయాలి అని చెప్పేసి ఒక పాలసీని లాంచ్ చేసింది. ఇక్కడ ఫస్ట్ డీప్ టెక్ అంటే ఏంటి? డీప్ టెక్నాలజీ అంటే ఏంటి? ఈ మధ్యన మనం చూస్తూ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, బ్లాక్ చైన్ టెక్నాలజీ అయినా, రోబోటిక్స్ అయినా, మెషిన్ లెర్నింగ్ అయినా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అయినా, ఇవన్నీ కూడా డీప్ టెక్నాలజీ. ఇవాళ రోజున AI లేకపోతే కంపెనీ లేదు. మరి అటువంటి డీప్ టెక్ స్టార్టప్స్ కంపెనీని ప్రోత్సహించడం కోసం తమిళనాడు డీప్ టెక్ స్టార్టప్ పాలసీ 2025-26ని రిలీజ్ చేసింది. మరి ఇందులో భాగంగా ఈ కంపెనీలని డెవలప్ చేయడం కోసం అవసరమైన ఫండింగ్, అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు, అవసరమైన మెంటార్షిప్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఎప్పుడైనా ఒక నేషనల్ లెవెల్లో ఒక పాలసీ రిలీజ్ అయింది అంటే మొత్తం అందులో ఉన్న ప్రతి పాయింట్ ఐడియా ఉండాలి. అంటే ఉదాహరణకు జాతీయ స్థాయిలో ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ రిలీజ్ చేసింది అనుకుందాం. ఆ పాలసీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనకి ఇంపార్టెంటే. కానీ వేరే స్టేట్ లాంచ్ చేసిన పాలసీ చదివేటప్పుడు హైలైట్స్ చూసుకోవాలి. అసలు అందులో ఏమున్నాయి, ఎన్ని కంపెనీలకు సపోర్ట్ చేయబోతా ఉన్నారు. మనకి ఈ పాలసీ కింద తమిళనాడు గవర్నమెంట్ 100 crore బడ్జెట్ కేటాయించింది. 100 crore 100 కోట్లు. ఈ పాలసీలో భాగంగా 100 డీప్ టెక్నాలజీ కంపెనీస్ని డెవలప్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. రైట్. మరి దీన్ని అమలు చేసే ఏజెన్సీ తమిళనాడు టెక్నాలజీ హబ్, ITNT హబ్ ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తుంది. రైట్. మరి ITNT హబ్ ఇక్కడ మనకి ఉదాహరణకు తెలంగాణలో అయితే టీ హబ్ ఉంది, స్టార్టప్లను ప్రోత్సహించడానికి. టీ హబ్ ప్రాముఖ్యత ఏంటి? ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్, వరల్డ్స్ లార్జెస్ట్ స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్ తెలంగాణ. సో అట్లా ITNT హబ్ దీనికి తమిళనాడుకి. ఇక తమిళనాడు చీఫ్ మినిస్టర్గా MK స్టాలిన్ గారు ఉన్నారు. MK స్టాలిన్. నెక్స్ట్ వన్, ICJS 2.0 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉత్తరాఖండ్ పోలీసులు. ICJS 2.0 ర్యాంకింగ్స్. ఈ ICJS 2.0 ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్లో ఉత్తరాఖండ్ స్టేట్ పోలీసులు నిలిచారు. మరి ఇక్కడ ICJS అంటే ఏంటి? ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. ICJS అంటే ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. ఇక్కడ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటే ఏంటి? ఇండియాలో జరుగుతూ ఉన్న క్రైమ్స్ని కంట్రోల్ చేయాలి అంటే వివిధ మంత్రిత్వ శాఖలు, వివిధ ప్రభుత్వ సంస్థలు, వివిధ డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం అనేది చాలా తప్పనిసరి. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ఉంది, పోలీస్ ఫోర్సెస్, కోర్టులు, ప్రిజన్స్, జైళ్ళు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్స్, ఫోరెన్సిక్ విభాగాలు, వీటి మధ్య సమన్వయం అనేది, కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్. దాన్నే ఇంటర్ ఆపరబుల్ అంటారు. ఇండియాలో డిఫరెంట్ డేటాబేస్లు ఉంటాయి, కానీ అవన్నీ అలా కాకుండా ఒక సమన్వయం ఉండి వీటన్నిటిని ఒక డిజిటల్ ప్లాట్ఫామ్కి తీసుకురావాలా అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉండే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ ICJS ర్యాంకింగ్స్ని విడుదల చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో హోమ్ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. మరి ఇప్పుడు సెకండ్ ఎడిషన్ రిలీజ్ చేశారు. ఎన్నవ ఎడిషన్? గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఎడిషన్. మరి ఈ ర్యాంకింగ్స్ ఏ దాని ఆధారంగా ఇస్తారు? ఆన్ వాట్ బేసిస్ దీస్ ర్యాంకింగ్స్ విల్ బి ప్రొవైడెడ్ అంటే డిఫరెంట్ స్టేట్ పోలీసెస్ తీసుకొని వస్తూ ఉన్న డిజిటల్ పోలీసింగ్ రిఫార్మ్స్, డిజిటల్ పోలీస్ సంస్కరణలు కావచ్చు, అలానే ఏ విధంగా క్రైమ్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు అన్న ప్రాతిపదికన ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉత్తరాఖండ్ పోలీసు. స్కోర్ వచ్చేసి 93.46. స్కోర్ అవసరం లేదండి, ఎందుకంటే ఇవేం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ర్యాంకింగ్స్ కాదు కాబట్టి. సో జస్ట్ మనకి ఫస్ట్ ఉత్తరాఖండ్ పోలీసు, సెకండ్ హర్యానా పోలీస్ 93.41 స్కోరు, థర్డ్ అస్సాం పోలీసు 93.16. సో ఇవి గుర్తుపెట్టుకోండి. మరి ఎందుకు అంత పేరు వచ్చింది అంటే 2025లో ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభ జరిగింది కదా. ఆ మహాకుంభలో ఈ ఉత్తరాఖండ్ విపత్తు పోలీసులు, ఉత్తరాఖండ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్
పోలీసులు కూడా పాల్గొన్నారు. సుమారుగా 112 మంది పాల్గొని అద్భుతంగా అక్కడ సేవలు అందించారు విపత్తులు రాకపోకుండా అన్నట్టుగా. సో ఇది మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సింది మన కీ టర్మ్స్. ఎన్సీఆర్బీ ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది? ఇది ఏ ఎడిషన్ విచ్ ఎడిషన్. ఇక తెలంగాణ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, సి మిత్ర వర్చువల్ హెల్ప్ డెస్క్ను లాంచ్ చేసిన హైదరాబాద్ సిటీ పోలీస్. సి మిత్ర వర్చువల్ హెల్ప్ డెస్క్ని హైదరాబాద్ సిటీ పోలీసులు లాంచ్ చేశారు. ఇక్కడ సి మిత్ర అంటే ఏంటి? సైబర్ క్రైమ్స్కి సంబంధించిన ఒక ప్రాజెక్ట్. ఇండియాలో సైబర్ క్రైమ్స్ విషయానికి వస్తే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2023 ప్రకారం ఇండియాలో హయ్యెస్ట్గా సైబర్ క్రైమ్స్ 2023లో హయ్యెస్ట్ సైబర్ క్రైమ్స్ నమోదైన రాష్ట్రము ఫస్ట్ ప్లేస్ కర్ణాటక, సెకండ్ ప్లేస్లో తెలంగాణ ఉంది. తెలంగాణ అందుకే సైబర్ క్రైమ్స్ అరికట్టడానికి వివిధ రకాల ప్రోగ్రాములు చేపడుతూ ఉంటుంది. 2025లో షీల్డ్ పేరిట ఒక సదస్సును కూడా నిర్వహించింది హైదరాబాద్లో, షీల్డ్ 2025, రైట్. మరి ఇంకా సైబర్ క్రైమ్స్ కేసెస్ నమోదవుతూ ఉంటాయి. సో ఇప్పుడు సి మిత్ర అనే ఒక వర్చువల్ హెల్ప్ డెస్క్ని లాంచ్ చేశారు. ఇది ఒక ఏఐ ఆధారంగా పనిచేసే ఒక హెల్ప్ డెస్క్. ఏఐ ఆధారంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే చాట్ బాట్. మరి ఏం చేస్తారు దీన్ని ఉపయోగించి అంటే, ఇప్పుడు జనరల్గా సైబర్ క్రైమ్స్ విక్టిమ్స్ బాధితులు ఉన్నారనుకో, ఆ కంప్లైంట్ రైజ్ చేయడం కోసము సైబరాబాద్ స్టేషన్కి వెళ్ళాలా, సైబరాబాద్ స్టేషన్ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా. కానీ ఆ అవసరం లేకుండానే హోమ్ నుంచే, ఇంటి దగ్గర నుంచే ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని ఫైల్ చేయొచ్చు అనమాట. సో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదన్న విషయం గుర్తుపెట్టుకోండి. అది సి మిత్ర. మరి ఇంకా దీంట్లో పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది రీజనల్ కరెంట్ అఫైర్లో మనకి ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఈ సి మిత్రాలో 24 మెంబర్ టీం, 24 మందితో కూడిన ఒక టీం. ఇది ఒక టీం మనకి సహకరిస్తుంది, హెల్ప్ చేస్తుంది. మార్నింగ్ 8 AM నుంచి నైట్ 8 PM వరకు మనం ఎప్పుడైనా కూడా కంప్లైంట్ రైజ్ చేయవచ్చు. అంటే గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ 8 AM నుంచి నైట్ 8 PM వరకు ఆల్ డే, అన్ని రోజుల పాటు వర్కింగ్. ప్రతిరోజు కూడా మనకి ఆదివారం లేదు, సోమవారం లేదు, పండగ లేదు, పబ్బం లేదు, రైట్. ఇంకా ఏముంది? సి మిత్ర 24 మెంబర్ టీము, 8 AM to 8 PM ఆల్ డేస్. సో ఇది సి మిత్రాకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి. ఒకవేళ సైబర్ క్రైమ్స్ కేసెస్ 3 lakh కంటే ఎక్కువ విలువైన సైబర్ క్రైమ్స్ నమోదయ్యాయనుకో, అంటే నాది 3 లక్షల కంటే ఎక్కువ డబ్బులు పోగొట్టుకున్నాను అనుకో, 10 లక్షలు పోయిందనుకో, ఉదాహరణకు 10 లక్షలు పోయిందనుకో, నేనేం చేస్తాము, ఆ కేసుని రిజిస్టర్ చేసేది ఈ సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ విచారిస్తుంది. ఒకవేళ 3 లక్షల కంటే తక్కువ, 3 lakh కంటే తక్కువ విలువైన సైబర్ క్రైమ్స్ని విచారించేది మాత్రము లోకల్ పోలీస్ స్టేషన్స్ కంప్లైంట్స్ని టేకప్ చేస్తాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక సైబర్ క్రైమ్స్కి సంబంధించి ఇండియాలో ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, అది చాలా ఇంపార్టెంట్. 1930 గుర్తుపెట్టుకోండి, 1930 హెల్ప్ లైన్ నెంబర్ సైబర్ క్రైమ్లను విచారించడానికి. అలానే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ కూడా ఉంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద I4C అనేది ఒకటి ఉంటుంది. హోం మంత్రిత్వ శాఖ కింద I4C అనే విభాగం కూడా ఉంటుంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని I4C కూడా ఉంటుంది. అది ఏ మంత్రిత్వ శాఖ? అది చాలా ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్, రైట్. ఇది మనకి సి మిత్ర. సో గుర్తుపెట్టుకోండి. మరి ఎవరు హైదరాబాద్ పరిధిలో ఉన్న సిటిజన్స్ ఎవరికి వెళ్ళిపోతుందంటే, హైదరాబాద్ పరిధిలో ఉన్న సిటిజన్స్ ఈ సి మిత్రాన్ని హెల్ప్ చేసుకోవచ్చు, సి మిత్రాన్ని ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అండి, తెలంగాణ అయినా ఏపీ అయినా ఏ స్టేట్ అయినా కానీ ఒక్కొక్క రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చినప్పుడు మనం బేసిక్గా ఫోకస్ చేయాల్సింది ఆ ఇన్వెస్ట్మెంట్లో భాగంగా ఏ కంపెనీ ఎంత పెట్టుబడులు పెట్టింది, ఆ కంపెనీ ఏ రంగానికి చెందినది. ఎందుకంటే మనం చూపించాం కదా, తెలంగాణ ఎస్ఐలో 2018 or 23లో జరిగిన ఎగ్జామ్లో మనం చూపించాం, ఒక ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ కూడా పెట్టాం. తెలంగాణలోని ఏ జిల్లాలో బిస్కెట్లు ఈ చిప్స్ తయారీ కంపెనీ ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టింది, ఏ జిల్లాలో పెట్టింది అన్నాడు. సో ఇన్వెస్ట్మెంట్లని మనము తక్కువ అంచనా వేయకూడదు అవ్వచ్చు. ఇప్పుడు తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లోని మహేశ్వరంలో నిన్న సుజన్ మెడికేర్ కంపెనీకి చెందిన
4 ఫ్లూయిడ్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ ప్లాంట్ని ప్రారంభించారు. సుజన్ మెడికేర్ 4 ఫ్లూయిడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ తయారీ ప్లాంట్ని లాంచ్ చేశారు. ఎంత ఇన్వెస్ట్మెంట్? 180 crore, 180 కోట్లు. మరి ఏంటిది అసలు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, తెలంగాణ గవర్నమెంట్ ఫార్మాస్యూటికల్ సెక్టార్లో ఎదగాలని చూస్తూ ఉంది, దేశంలోనే టాప్లో ఉండాలి అని చెప్పేసి. దానికి సంబంధించి బయో ఏషియా సదస్సును కూడా, బయో ఏషియా సమ్మిట్ని నెక్స్ట్ మంత్ నిర్వహించబోతా ఉన్నారు. మరి ఇప్పుడు ఇది ఫార్మాస్యూటికల్ కంపెనీ అని చెప్పవచ్చు. ఈ యాంటీబయాటిక్స్ రంగానికి అవసరమైన కొన్ని రకాల ద్రవాలు, కొన్ని రకాల ఫ్లూయిడ్స్ని ఈ ప్లాంట్ తయారు చేస్తుంది. మరి ఈ కంపెనీని సపోర్ట్ చేస్తూ ఉన్నది జర్మనీకి చెందిన రోమ్ ల్యాగ్ అనే కంపెనీ ఈ ప్లాంట్కి అవసరమైన సపోర్ట్ అందిస్తుంది అనమాట. ఇక తెలంగాణ ఐటీ మినిస్టర్ విషయానికి వస్తే డి శ్రీధర్ బాబు. నెక్స్ట్ వన్, అగైన్ తెలంగాణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. యూనియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు హైదరాబాద్ పర్యటనలో భాగంగా 2 ప్రాజెక్టులకు ఫౌండేషన్ స్టోన్ వేశారు, శంకుస్థాపన చేశారు. హైదరాబాద్లోని డిబిటి సిడిఎఫ్డిలో సమర్థ్ స్కిల్ సెంటర్ మరియు ఐడిఈఏ ఎన్ఏబిఆర్ఐసి సిడిఎఫ్డి టెక్నాలజీ ఇంక్యుబేటర్కు జితేంద్ర సింగ్ గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఇక్కడ మనకి ఫస్ట్ అర్థం కాదు ఈ టర్మ్స్. డిబిటి అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఎస్ఎన్టీ మినిస్ట్రీ కింద ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక విభాగము. మరి ఇక్కడ బిఆర్ఐసి అంటే బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్ కౌన్సిల్. ఇది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ, అటానమస్ బాడీ. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కింద ఉండే ఒక విభాగం బయోటెక్నాలజీ రంగంలో అవసరమైన పరిశోధనలు చేస్తూ ఉంటుంది, రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. మరి ఇక్కడ సిడిఎఫ్డి అంటే సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, హైదరాబాద్లో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్కి సంబంధించిన సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ సిడిఎఫ్డి ఉంది. అక్కడ 2 ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు. అవి ఏంటివి అంటే సమర్థ్ అనే ఒక నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, సమర్థ్ అనే ఒక నైపుణ్య శిక్షణ కేంద్రము, అలానే ఐడియా ఎన్ఏబిఆర్ఐసి సిడిఎఫ్డి ఇంక్యుబేటర్ని లాంచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ లాంచ్ చేశారంటే ఒకటే ప్లేస్లో. మరి ఏంటివి ఇవి అసలు? తెలంగాణ బయోటెక్నాలజీ సెక్టార్లో కూడా బాగా డెవలప్ అవుతోంది. బయోటెక్నాలజీ అయినా, లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్ సెక్టార్లో అయినా. తెలంగాణలో ప్రస్తుతం ఈ యొక్క లైఫ్ సైన్సెస్ ఎకానమీ, ఫార్మాస్యూటికల్ ఎకానమీ విలువ సుమారుగా 80 బిలియన్ ఉంది, 80 బిలియన్లు. మరి ఇక్కడ కొన్ని టర్మ్స్ మనకి అర్థం కావాలి. ఫస్ట్ ఇక్కడ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటి, ఈ యొక్క ఇంక్యుబేటర్స్ అంటే ఏంటి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియాలో డిసీజెస్, ముఖ్యంగా జెనెటిక్ డిసీజెస్ ఎక్కువగా ఉంటాయి. సికిల్ సెల్ అనీమియా, ఈ తలస్సేమియా, ఇటువంటి వ్యాధుల్ని మనము తట్టుకొని నిలబడాలి అంటే అవసరమైన డ్రగ్స్ తయారు చేయాలి. ఇటువంటి డ్రగ్స్ని ఎలా తయారు చేస్తారు? ఇటువంటి ల్యాబొరేటరీస్ ద్వారానే. ఉదాహరణకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపడతారు. భవిష్యత్తులో ఏదైనా ఒక జన్యుపరమైన వ్యాధి రాకుండా ఉండాలి అంటే ముందుగానే గుర్తించి ఔషధాలు తయారు చేయాలంటే జీనోమ్ సీక్వెన్సింగ్ అవసరము. ఫర్ ఎగ్జాంపుల్, ట్రైబల్ పాపులేషన్ ఉందనుకుందాం, గిరిజన ప్రజలు. ఆ గిరిజన ప్రజలలో కొన్ని ఏళ్ల నుంచి ఒక రకమైన జన్యు వ్యాధులు వస్తూ ఉన్నాయి అనుకుందాం. ఆ జన్యు వ్యాధులు రాకుండా, భవిష్యత్తులో రాకుండా చేయాలంటే ఏం చేయాలంటే, ట్రైబల్ పీపుల్, గిరిజన ప్రజల జీన్స్ని సేకరిస్తారు. వాళ్ళ డిఎన్ఏని సేకరించి సీక్వెన్సింగ్, అదొక బయలాజికల్ ప్రాసెస్, సీక్వెన్సింగ్ చేసి భవిష్యత్తులో వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ఔషధాలు కనబడతారు. అది జీనోమ్ సీక్వెన్సింగ్. మరి ఇక్కడ మనకు ఒక స్టాటిక్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. 2025లో గుజరాత్ భారతదేశంలో మొదటిసారిగా గిరిజన కేంద్రీకృత జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. ఇండియాలో ఫస్ట్ టైము గుజరాత్ ట్రైబల్ బేస్డ్, అంటే ట్రైబల్ పీపుల్ కోసం ఒక జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. ఏ స్టేట్ అంటే గుజరాత్, రైట్? సో ఇప్పుడు మనం చెప్పే ప్రతి పాయింట్ జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే అనలిటికల్గా అడగొచ్చు, ఎట్లన్నా అడగొచ్చు. ఇక ఇంక్యుబేటర్ అంటే ఏం లేదు, ఇంక్యుబేటర్ అంటే ఒక పరిశోధనశాల. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ బయోటెక్నాలజీలో అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఒక 2 పాయింట్లు తెలుసుకోవాలండి. ఇక్కడ మరొక ఆస్పిరెంట్స్కి మరొక చిన్న గమనిక అండి. ఇలాంటివి మనము మహా అయితే 2-3 నిమిషాలకు మించి కేటాయించము.
డెఫినెట్లీ ఒక డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అని ఉంది అంటే మనకు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ గురించి కొద్దిగా ఐడియా ఉండాలి, అప్లికేషన్స్ ఏంటివి అని. ఎందుకంటే ఈ మధ్యన క్రైమ్స్ ఎక్కువ జరిగినప్పుడు, క్రైమ్స్ కానీ యాక్సిడెంట్లు జరిగినప్పుడు చనిపోయిన వాళ్ళని గుర్తించాలి అంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ చాలా ఇంపార్టెంట్. సో మరి అప్లికేషన్స్, పెటర్నిటీ టెస్ట్ అంటే ఏంటి, ఈ పిల్లవాడికి తండ్రి ఎవరు అని గుర్తించాలి అంటే పెటర్నిటీ టెస్ట్లో డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ని ఉపయోగిస్తారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్, క్రైమ్స్ని పరిశోధించడంలో ఉపయోగిస్తారు. డిసీజ్ ఐడెంటిఫికేషన్, ఇందాక చెప్పినట్టు వ్యాధుల్ని గుర్తించడంలో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. ఆంథ్రోపాలజీ స్టడీస్ అంటే ఏంటి, మనం ఎప్పటి నుంచి పుట్టాము, మన తాత ముత్తాతలు ఎవరు అని తెలుసుకోవాలంటే అందులో ఉపయోగిస్తారు. అగ్రికల్చర్ బ్రీడింగ్ అంటే ఈ పాడి పశువుల్ని వాటిని బ్రీడ్ చేయాలి అంటే ఉపయోగిస్తారు. బయోటెక్నాలజీలో క్వాలిటీ కంట్రోల్కి ఉపయోగిస్తారు. ఈ అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇటువంటివి గ్రూప్ 1 ఏ ఎగ్జామ్లన్నా అడుగుతాడండి, ఒక గ్రూప్ 1 అని కాదు, ఏ ఎగ్జామ్లన్నా అడుగుతాడు. ఎస్ఐలో అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు రేపు పొద్దున్న. ఇక ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ 200 crores ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏపీలో ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమలను ప్రోత్సహించడం కోసం 200 crores ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి ఆమోదం తెలిపింది. మరి ఎంఎస్ఎంఈలు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు ఇండియాలో లార్జ్ ఎంఎస్ఎంఈలతో పోటీ పడలేకపోతూ ఉన్నాయి. స్మాల్ ఎంఎస్ఎంఈస్, చిన్న చిన్న కంపెనీలు పోటీ పడలేకపోతూ ఉన్నాయి. సో వాటికి అవసరమైన టెక్నాలజీ, వాటికి అవసరమైన సపోర్ట్ అందించడం కోసం ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఏం చేయబోతూ ఉన్నారు, ఇది 5 year ప్రోగ్రామ్, 5 ఏళ్ల పాటు ఈ ప్రోగ్రాం అమల్లో ఉంటుంది. మరి ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏపీ మొత్తంగా 45 కామన్ ఫెసిలిటీ సెంటర్స్ని ఏర్పాటు చేయబోతోంది. 45 కామన్ ఫెసిలిటీ సెంటర్స్ అంటే వీటి క్లస్టర్స్ అని చెప్పవచ్చు, వీటిని ఏర్పాటు చేయబోతూ ఉంది. మరి ఏంటి అసలు ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్స్? ఇవి ఎంఎస్ఎంఈలకు జనరల్గా చాలా అవసరాలు ఉంటాయి. ఆర్థిక అవసరాలు, ఫైనాన్స్ నీడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవసరమైన మెషిన్స్, మౌలిక వసతులు అవసరము, మెంటార్షిప్, వాటికి గైడెన్స్ ఇవ్వాలా. సో ఇటువంటి వసతులు, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కోసం ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, నెంబర్ గుర్తుపెట్టుకోండి, 45 ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి అలానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక్కో క్లస్టర్కి 5 crore నుంచి 10 crore వరకు ఫైనాన్స్ కూడా, డబ్బులు కూడా ఇస్తుంది ఈ ప్రాజెక్ట్లో భాగంగా. ఇక అలానే మెషినరీ పైన 100% సబ్సిడీ ఇస్తుంది. ఈ ఎక్విప్మెంట్ పైన 100% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్, ఇంకా మరి దేనిపైన ఫోకస్ చేస్తుందంటే ఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ప్రింటింగ్, చిన్న చిన్న పరిశ్రమలు, అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలపైన ఫోకస్ చేస్తుంది. తద్వారా సుమారుగా 1840 ఎంఎస్ఎంఈ యూనిట్లకు లబ్ధి చేకూరుతుంది. సుమారుగా 7500 జాబ్స్ క్రియేట్ అవుతాయి, సృష్టించబడతాయి. సో ఫోకస్ ఆన్ స్మాల్ ఇండస్ట్రీస్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్లలో ఎట్లన్నా అడగొచ్చు వాడు. ఇవన్నీ కూడా సర్వేలో మళ్ళీ చదువుకుంటామండి ఎలాగో, కానీ ఇప్పుడు మనం అన్ని నీటికి చదువుకోవాలి. నెక్స్ట్ వన్, అగైన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీ క్యాబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకునింది. లాజిస్టిక్స్ కార్పొరేషన్కు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లాజిస్టిక్స్, ఇక్కడ లాజిస్టిక్స్ అంటే ఏంటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇమేజ్లో లాజిస్టిక్స్, ప్యాకేజింగ్ సర్వీసులు ఉన్నాయి, ఎయిర్ప్లేన్స్ ఉన్నాయి, ట్రక్స్ ఉన్నాయి, ట్యాంకర్స్ ఉన్నాయి, పోర్ట్స్ ఉన్నాయి, షిప్స్ ఉన్నాయి. లాజిస్టిక్స్ అంటే ఇప్పుడు మనం పోర్టుకి అవసరమైన గూడ్స్ తీసుకురావాలంటే ట్రక్స్ అవసరము. మరి ట్రక్స్ రావాలి అంటే అవసరమైన రోడ్లు మంచిగా ఉండాలి కదా, రోడ్లు ఉండాలా. రోడ్లు లేకపోతే లాజిస్టిక్ ఖర్చులు పెరిగిపోతాయి. సో ఈ లాజిస్టిక్ ఖర్చులు, ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు తగ్గించాలి అంటే లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఒక కంపెనీ టైప్ అవసరం అని చెప్పేసి ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నట్టు ఏపీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకునింది. అలానే ఏపీ లాజిస్టిక్స్ ఫండ్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ ఫండ్ ఎందుకు, ఈ లాజిస్టిక్ అవసరాల కోసము ఫండ్స్ కలెక్ట్ చేయడం కోసం. మరి ఈ ఏపీ లాజిస్టిక్స్ ఫండ్స్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక 20% షేరు పెట్టబోతా ఉంది. అంటే ఒక 20% ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే డబ్బులు ఇస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ముఖ్యంగా ఇండియాలో ఈ లాజిస్టిక్స్కి సంబంధించి లీడ్స్ రిపోర్ట్ను కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. లీడ్స్ ఏది, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ, వాణిజ్యము మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పీయూష్ గోయల్ గారు కదా, ఆ లీడ్స్ సర్వేని కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో లీడ్స్ సర్వే గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇక అలానే ఇంకా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకునిందండి. ఇది ప్రతి పాయింట్ కొద్దిగా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కాబట్టి.
ఏ విధంగా అయితే తెలంగాణ తెలుసుకున్నామో ఆంధ్రప్రదేశ్ కూడా తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇండియాలోనే ఫస్ట్ టైం 2 స్పేస్ సిటీలని నిర్మిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తిరుపతి డిస్టిక్కు శ్రీ సత్యసాయి డిస్టిక్లో 2 స్పేస్ సిటీలని నిర్మిస్తూ ఉంది. మరి అందులో తిరుపతి డిస్టిక్లోని స్పేస్ సిటీని నిర్మించడం కోసము తిరుపతి డిస్టిక్లోని స్పేస్ సిటీలో ఎథిరియల్ ఎక్స్ప్లోరేషన్ గిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక రాకెట్ లాంచ్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయబోతోంది. దానికోసం 150 acres కేటాయించింది. సో ఇవి జస్ట్ పేర్లు గుర్తుపెట్టుకోండి మనకి. అలానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనకాపల్లి డిస్టిక్లో ఏర్పాటు చేస్తూ ఉన్న అర్సిలోర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ క్యాప్టివ్ పోర్ట్ పేరుని నేమ్ని ఏఎంఎన్ఎస్ పోర్ట్స్ రాజయ్యపేట ప్రైవేట్ లిమిటెడ్గా పేరు మార్చింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అలానే చిత్తూరు డిస్టిక్లో హన్సా 3 నెక్స్ట్ జనరేషన్ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ శిక్షణ విమాన తయారీ యూనిట్ను ఎక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు? చిత్తూరు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అలానే కడప డిస్టిక్లో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ గ్రీన్ఫీల్డ్ ఎలక్ట్రికల్ స్టీలు విండ్ మస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఏర్పాటు చేస్తూ ఉంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవి మనకి ఎక్కడ ఏవి ఏర్పాటు చేశారని రాసి పెట్టుకుంటే నీటికి సరిపోతుంది. ఇక నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి 2025-26లో భారతదేశ జీడిపి వృద్ధి 7.5% ఉంటుందని చెప్పేసి ఎస్బీఐ రీసెర్చ్ చెప్పింది. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025-26లో ఇండియాస్ జీడిపి అనేది 7.5% ఉంటుందని చెప్పేసి చెప్పింది. నిన్ననే తెలుసుకున్నాం మనము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ అయితే 2025-26 ఫినాన్షియల్ ఇయర్లో ఇండియా జీడిపి వృద్ధి రేటు 7.4% ఉంటుందని చెప్పేసి చెప్పింది. అదే ఆర్బీఐ అయితే 7.3% ఉంటుందని చెప్పింది. రైట్. మరి ఇప్పుడు ఆల్రెడీ జీడిపి గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి. ఒక దేశంలో ఒక ప్రాంతంలో ఉత్పత్తి అవుతా ఉన్న మొత్తం వస్తువులు మరియు సేవల విలువ, ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద కంట్రీ, whoever is producing, that doesn't matter where it is being produced, ఎక్కడ ఉత్పత్తి అవుతా ఉన్నదే ముఖ్యము. సో మరి ఆ జీడిపికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వ అంచనాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎస్బీఐ 7.5% 25-26లో ఉంటుందని చెప్పేసి చెప్పింది. సో మరి రీజన్స్, నార్మల్ రీజన్స్, డొమెస్టిక్ కన్జంప్షన్ డిమాండ్, ఈ యొక్క జిఎస్టీ రీఫార్మ్స్ రావడం వల్ల వినియోగదారులలో డిమాండ్ పెరుగుతూ ఉంది. మరి ఇక కొన్ని లైక్ టారిఫ్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా ఎక్కువగా ఇండియా పైన పన్నులు కూడా వేస్తూ ఉంది. ఆల్రెడీ 50% కదా, 50% టారిఫ్స్ భారతదేశం పైన సుంకాలు. ముఖ్యంగా ఇప్పుడు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఒక బిల్లు కూడా తీసుకొస్తా ఉన్నాడు. రష్యా నుంచి ఎవరైతే ఆయిల్ని పర్చేస్ చేస్తారో, రష్యా నుంచి ఎవరైతే ఆయిల్ని దిగుమతి చేసుకుంటారో వాళ్ళపైన మేము 500% సుంకాలు, 500% టారిఫ్స్ వేస్తామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ రష్యా శాంక్షన్స్ బిల్స్ను కూడా తేబోతా ఉన్నాడు. రష్యా శాంక్షన్స్ బిల్, శాంక్షన్స్ అంటే ఆంక్షలు, పరిమితులు. మరి రష్యా శాంక్షన్స్ బిల్లును కూడా డొనాల్డ్ ట్రంప్ ఆ బిల్లుని ప్రవేశపెట్టబోతా ఉన్నారు సెనెట్లో. సో ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. సో ఈ కాంటెక్స్ట్లో కొద్దిగా ఈ టారిఫ్స్ వల్ల మన ఎక్స్పోర్ట్స్ తగ్గవచ్చు అని చెప్పేసి కూడా ఇవి రీసెర్చ్లు చెప్తా ఉన్నాయి. బట్ ఇట్ డజంట్ మ్యాటర్. మనకి ఈ పాయింట్ అన్ని లింక్ చేసుకోండి. ఎందుకంటే ఇవి ఎందుకు మనము కొన్నిసార్లు బియాండ్ పోయినట్టు అనిపిస్తుంది, కానీ ఇవి లింకప్ చేసుకోవాలా. ఇవే అడుగుతాడు. రష్యా నుంచి ఆయిల్ కొంటే 500%, ఒకవేళ ఆ చట్టం పాస్ అయిందనుకో 500% వేస్తాడు. ఇక మరి మన ఆయిల్ అవసరాలలో మనం అత్యధికంగా మన 80% దిగుమతే చేసుకుంటా ఉన్నాం. మన ఆయిల్ నీడ్స్లో 80% వీఆర్ ఇంపోర్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 100 లీటర్ల ఆయిల్ అవసరం ఉందనుకుందాం. 100 లీటర్ల ఆయిల్ అవసరం అనుకుంటే మనం 80 లీటర్లు మనము దిగుమతే చేసుకుంటా ఉన్నాం. అంటే మన దేశంలో ఉత్పత్తి అవుతా ఉన్నది 20 లీటర్లే, ఈవెన్ దో మనకి అత్యద్భుతమైన వనరులు ఉన్నప్పటికీ కూడా. సో ఈ ఇది కూడా ఇంపార్టెంట్. ఇక మరి మనకి భారతదేశం అత్యధికంగా ఆయిల్ని ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంటా ఉందంటే రష్యానే. మన ఆయిల్ దిగుమతులలో రష్యా వాటా సుమారుగా 35% ఉంది. సుమారుగా మన ఆయిల్ ఇంపోర్ట్స్లో రష్యా షేర్ నియర్లీ 35%, ఫస్ట్ ప్లేస్. ఇక అమెరికా వాటా వచ్చేసి నియర్లీ 13% ఉంది, 13%. ఇక సరే ఈ టాపిక్ వద్దాం. ఎస్బీఐ రీసెర్చ్ ఇవన్నీ కూడా ఎకానమీకి లింకప్ అవుతాయి. ఎందుకు గ్రోత్ రేట్లు తగ్గుతూ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా కారణాలే. మరి ఇప్పుడు ఎస్బీఐ చెప్పింది 7.5% అని చెప్పింది, రైట్. మరి ఇక ఎస్బీఐ విషయానికి వస్తే ఫ్యాక్ట్స్.
ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ముంబై. ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ, పబ్లిక్ సెక్టర్ బ్యాంకు, భారతదేశం అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు, ఇండియాస్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకు. భారతదేశంలో జాతీయ ప్రభుత్వ రంగ బ్యాంకులు 12 ఉన్నాయి. 12 నేషనలైజ్డ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. మరి ఎస్బీఐకి చైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి. ఎస్బీఐకి సుమారుగా దేశవ్యాప్తంగా 22,000కు పైగా బ్రాంచెస్ ఉన్నాయి, 22,000కు పైగా బ్రాంచెస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఇండియన్ సెక్యూరిటీ, హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి సంబంధించి నేషనల్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ను యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. నేషనల్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఒక డేటా బేస్, అంటే ఇది ఒక సమాచారాన్ని భద్రపరిచే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. మరి ఇక్కడ ఎందుకు ఎక్స్ప్లోజివ్ అంటే ఏంటి, ఎక్స్ప్లోజివ్ డివైజ్లు అంటే ఏంటి? ఈ ఉగ్రవాదులు, టెర్రరిస్టులు యూజ్ చేసే బ్లాస్ట్ మెటీరియల్స్. ఇప్పుడు రీసెంట్గా న్యూఢిల్లీలో 2025లో రెడ్ ఫోర్ట్ వద్ద బ్లాస్ట్లు జరిగినాయి. అవి ఏ టైప్ ఆఫ్ క్రైమ్స్? వైట్ కాలర్ టెర్రరిజం పెరుగుతూ ఉంది ఇండియాలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా. అంటే ఏంటి వైట్ కాలర్ అంటే? చదువుకున్న వాళ్ళే టెర్రరిస్ట్ దాడులు చేస్తూ ఉన్నారు, దాన్ని వైట్ కాలర్ క్రైమ్స్ అంటారు, వైట్ కాలర్ టెర్రరిజం, రైట్? మరి ఇప్పుడు ఏంటి డివైస్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్? ఇండియాలో 1999 నుంచి జరిగిన టెర్రర్ బాంబ్ బ్లాస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ బాంబ్ బ్లాస్ట్లకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ని కూడా ఈ డేటాబేస్లో పొందుపరచబోతున్నారు, డేటాబేస్లో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు, రైట్? 1999 నుంచి. మరి ఇక్కడ ఇండియాలో టెర్రరిస్ట్ అటాక్లు అంటే గుర్తు రావాల్సినది మెయిన్గా పార్లమెంట్ అటాక్ 2001 కావచ్చు, ముంబై దాడులు 2008లో నవంబర్ 26/11 అటాక్స్ కావచ్చు, పెహల్గామ్ ఉగ్రదాడులు ఏప్రిల్ 22, 2025 పెహల్గామ్ ఉగ్రదాడి, ఇలాంటివన్నీ కూడా. సో ఇవి కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగవచ్చు, ఆ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. సో మరి ఇది ఒక డేటాబేస్. మరి దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు గుర్తుపెట్టుకోండి. దీన్ని లాంచ్ చేసింది న్యూఢిల్లీలో హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు. కానీ ఈ ప్లాట్ఫామ్, ఈ డేటాబేస్ హెడ్ క్వార్టర్స్ దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి సంబంధించిన ఒక ట్రూప్ ఉంది, ఒక భద్రతా దళము హర్యానాలోని మనేసర్లో ఎన్ఎస్జి భద్రతా దళం ఉంటుంది, అక్కడ దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు, రైట్? సో అంటే ఈ డేటాబేస్లో ఉన్న డేటాని ఉపయోగించుకునేది ఎవరు ఉపయోగించుకుంటారంటే స్టేట్ పోలీసులైనా ఉపయోగించుకోవచ్చు, స్టేట్ పోలీసు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ దళాలైనా ఉపయోగించుకోవచ్చు, ఇతరత్ర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కూడా ఉపయోగించుకోవచ్చు. మరి ఇక్కడ మెయిన్గా మనకు తెలుసుకోవాల్సినది ఎన్ఎస్జి గురించి. ఎందుకంటే ఈ డేటాబేస్ని మెయిన్గా ఎవరి హ్యాండిల్లో ఉంటుందంటే ఎన్ఎస్జి చేతుల్లో ఉంటుంది. మరి ఇక్కడ ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఇది కూడా ఒక సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, ఇది కూడా ఒక సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సే. ఎన్ఎస్జి మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఇండియాలో ఎన్ఎస్జికి 7వ రీజనల్ హబ్ని ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఏర్పాటు చేస్తూ ఉన్నారని చెప్పేసి. ఎన్ఎస్జికి 7th రీజనల్ హబ్ని ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే ఎన్ఎస్జికి ఆల్రెడీ 6 రీజనల్ హబ్స్ ఉన్నాయి, 6 చోట్ల ఈ హబ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినది మనేసరు ఢిల్లీ కొద్దిగా తక్కువ దూరంలోనే ఉంటాయి. అందుకే మనేసర్ అనేది మీ ఎన్ఎస్జికి హెడ్ క్వార్టర్స్ కాదు, బట్ ఆ మనేసర్ ప్రాంతం అనేది ఢిల్లీకి దగ్గర, అక్కడ భద్రతా దళాలు ఉంటాయి. అంటే మెయిన్గా ఇండియాలో టెర్రరిజంని కంట్రోల్ చేయడం కోసము ఎన్ఎస్జి ఏర్పాటైంది. ఎన్ఎస్జి హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ, ఆ విషయం గుర్తుపెట్టుకోండి, న్యూఢిల్లీ. మరి అసలు ఎన్ఎస్జి ఎప్పుడు ఏర్పాటైంది, 2 పాయింట్లు తెలుసుకుంటే సరిపోతుంది. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ గారు నిర్వహించారు. పంజాబ్లోని అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్లో ఈ టెర్రరిస్టులు ఎంటర్ అవుతారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఆపరేషన్ బ్లూ స్టార్ చేపట్టిన తర్వాత ఆపరేషన్ బ్లూ స్టార్లో భాగంగా ఆర్మీ గోల్డెన్ టెంపుల్లోకి వెళ్తే సిక్కుల మనోభావాలు హర్ట్ అయ్యాయి అని చెప్పేసి ఆమె సొంత భద్రతా దళాలే, ఆమెకి బాడీ గార్డులుగా ఉన్న వాళ్ళే ఆమెని కాల్చి చంపుతారు. అదే ఆపరేషన్ బ్లూ స్టార్ 1984లో. అయితే ఇంకా అది జరిగిన వెంటనే అమ్మో ఈ టెర్రరిజాన్ని కంట్రోల్ చేయాలంటే ఒక బాడీ అవసరం అని చెప్పేసి 1984లో భారత ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఎన్ఎస్జిని ఏర్పాటు చేస్తూ ఉన్నట్టు. కానీ అధికారికంగా అయితే 1986లో ఎన్ఎస్జి యాక్ట్, ఎన్ఎస్జి చట్టము 1986 కింద ఏర్పాటైంది అధికారికంగా అయితే. సో ఇక్కడ మనకి తీసుకోవాల్సిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపరేషన్ బ్లూ స్టార్ తీసుకోండి, ఇది ఎన్ఎస్జికి సంబంధించి. నెక్స్ట్ వన్, ప్రసార భారతి క్రియేటర్స్ కార్నర్ని క్రియేట్ చేసింది. ప్రసార భారతి అనేది భారతదేశంలో ఈ పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్, ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో న్యూస్, దూరదర్శన్, వీటన్నిటిని చూసుకునే ఒక
బ్రాడ్కాస్టింగ్ ఆర్గనైజేషన్. ఇండియాలో మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఎవరున్నారు? మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అంటే ఏంటి? సమాచారము మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరున్నారు? అశ్విని వైష్ణవ్ గారు. గుర్తుపెట్టుకోండి, అశ్విని వైష్ణవ్ గారికి చాలా మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ఆయన రైల్వేస్ మినిస్టర్గా ఆయనే ఉన్నారు, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్కి ఆయనే ఉన్నారు. అట్లా గుర్తుపెట్టుకోండి. మీటి ఎలక్ట్రానిక్స్ మినిస్టర్గా కూడా అశ్విని వైష్ణవ్ గారు. అంటే ఒక పర్సనే వివిధ మంత్రిత్వ శాఖల్ని తన వద్ద ఉంచుకుంటాడు, పోర్ట్ఫోలియోస్ని. ఇక మరి ఇప్పుడు క్రియేటర్స్ కార్నర్స్ ఏంటి? ఇండియాలో డిజిటల్ క్రియేటర్స్ ఎక్కువ, డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ అంటే ఏంటి? మనం చెప్పుకున్నాం కదా, ఆరెంజ్ ఎకానమీ. లాస్ట్ ఇయర్ ముంబైలో మొట్టమొదటి అంతర్జాతీయ వేవ్స్ సదస్సు జరిగింది. ఇండియాలోని ముంబైలో వరల్డ్స్ ఫస్ట్ వేవ్స్ సమ్మిట్ జరిగింది. ఆ వేవ్స్ సమ్మిట్లో భాగంగా డిజిటల్ ఎకానమీని ప్రోత్సహించాలి. ఆరెంజ్ ఎకానమీ అంటారు. ఆ పదం ఏంటి? ఆరెంజ్ ఎకానమీ అని కూడా మనం తెలుసుకున్నాం. ఆరెంజ్ ఎకానమీ అంటే ఏంటి? మన యొక్క మన మేధస్సును ఉపయోగించి లైక్ ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ తీసినా, పాటలు రాసినా, మ్యూజిక్, వీడియో గేమ్స్ ఇటువంటివి తయారు చేస్తే దాన్ని ఆరెంజ్ ఎకానమీ అంటారు. మరి ఆరెంజ్ ఎకానమీ, డిజిటల్ ఎకానమీ కూడా ఆరెంజ్ ఎకానమీలో భాగమే. సో ఇప్పుడు ఆ డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ని అభివృద్ధి చేయాలి, వాళ్ళకి ప్రోత్సాహం అందించాలి అని చెప్పేసి క్రియేటర్స్ కార్నర్ పేరిట ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ఎవరైతే డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళు పంపించే కంటెంట్ని అక్కడ ఆ డీడీ నేషనల్లో ప్రసారం చేస్తారు, బ్రాడ్కాస్ట్ చేస్తారు. సో ఎవరు లాంచ్ చేశారంటే ప్రసార భారతి అని గుర్తుపెట్టుకోండి. ఇక ఇండియాలో ప్రసార భారతి చట్టము 1990 ఉంది, ప్రసార భారతి యాక్ట్ 1990. నెక్స్ట్ వన్, ఎన్విడియా సిఇఓ జెన్సన్ హువాంగ్కు 2026 IEEE మెడల్ ఆఫ్ ఆనర్. ఎన్విడియా కంపెనీ సిఇఓ జెన్సన్ హువాంగ్కు 2026 IEEE మెడల్ ఆఫ్ ఆనర్ అవార్డు లభించింది. ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది IEEE అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నికల్ ఆర్గనైజేషన్, వరల్డ్స్ లార్జెస్ట్ టెక్నికల్ ఆర్గనైజేషన్. ఇందులో సుమారుగా 5 లక్షలకు పైగా వివిధ రకాల సంస్థలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మనకి ఇది డజన్ మ్యాటర్, ఇది అవసరం లేదు. జస్ట్ IEEE అన్నది గుర్తుపెట్టుకోండి, అంతే ఎనఫ్. మళ్ళీ ఎక్కువ అది ప్రపంచంలో అతిపెద్ద, ఇక్కడ దెర్ ఇస్ నో సిగ్నిఫికెన్స్ ఫర్ ఇట్, దానికి ప్రాముఖ్యత లేదు. సో ఇఫ్ యూ కీప్స్ ఆన్ డ్రాగ్ ఇట్, దట్స్ ఇట్స్ లైక్ ఏ నథింగ్. సో ఇక్కడ ఎన్విడియాకి ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ఈయనకి ప్రైజ్ వచ్చింది 2 మిలియన్ ప్రైజ్, 2 మిలియన్ల ప్రైజ్ మనీ కూడా వచ్చింది. మనకు అడగడండి, జస్ట్ 2026 IEEE మెడల్ ఆఫ్ ఆనర్ ఎవరికి వచ్చిందని డైరెక్ట్గా ఫ్యాక్ట్ అడుగుతాడు. మీరు ఏ క్వశ్చన్ పేపర్ అన్నా తీసుకోండి. సో ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి, బట్ నేనైతే ఐ ఆల్వేస్ ట్రై టు అవేర్నెస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ క్వశ్చన్ పేపర్ చూసినా ఇలాంటివి డైరెక్ట్గా ఈ అవార్డు ఎవరికి వచ్చింది అంటాడు. ఈ ప్రైజ్ మనీ ఎందుకు వచ్చింది, ఎంత వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఇలాంటివి అడగరండి. ఏ అవార్డ్స్ అయితే ఫేమస్ ఉంటాయో, భారతరత్నను లేదంటే ఏవైనా సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రైజెస్ అలాంటివి అయితే అవి ఎప్పుడు మొదలు పెట్టారు, ఉదాహరణకు జ్ఞానపీఠ అవార్డ్స్, ఇటువంటివి అయితే ఫస్ట్ టైం ఎవరికి వచ్చింది, అలా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇలాంటివంతా కూడా బుల్షిట్ అని చెప్పొచ్చు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. ఇక ఎన్విడియా కంపెనీకి మాత్రం ప్రాముఖ్యత ఉంది. ఎన్విడియా కంపెనీకి ఏం ప్రాముఖ్యత ఉందంటే, ఇది AI చిప్ కంపెనీ, అమెరికాకు చెందిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ కంపెనీ, చిప్పులు తయారు చేసే కంపెనీ. మరి ఇది 2025లో ఒక రికార్డు సృష్టించింది. ఏం రికార్డు? ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 5 ట్రిలియన్ ఎకానమీని సాధించిన, 5 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూని సాధించిన కంపెనీ. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 5 ట్రిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూని సాధించిన కంపెనీ ఎన్విడియా కంపెనీ విలువ ఎంత? 5 ట్రిలియన్లు. అసలు భారతదేశ జీడిపి కంటే ఎక్కువని చెప్పవచ్చు. ఇండియా జీడిపి ఎంత ఉంది? అరౌండ్ 4 ట్రిలియన్ ఉంది అంతే. మనము 5 ట్రిలియన్ ఎకానమీ ఇంకా అవ్వలేదు. సో మన జీడిపి కంటే ఎక్కువ ఈ కంపెనీ విలువ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరి కంపెనీ? అమెరికాకు చెందిన కంపెనీ, రైట్? ఎన్విడియా. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి టాటా స్టీల్ చెస్ ఇండియా ర్యాపిడ్ టోర్నమెంట్ విన్నర్స్. ఇక్కడ కోల్కతాలో టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నమెంట్ జరిగింది. ఈ చెస్ టోర్నమెంట్లో 2 రకాల కేటగిరీలు ఉంటాయి, ర్యాపిడ్, బ్లిడ్జ్ అని. ర్యాపిడ్ విభాగము, బ్లిడ్జ్ విభాగం అని. ఇప్పుడు ఈ టాటా స్టీల్ చెస్ ర్యాపిడ్ విన్నర్స్గా మనకి పురుషుల విభాగంలో, మహిళల విభాగంలో ఎవరు గెలిచారో తెలుసుకుంటే సరిపోతుంది. ఈ మెన్స్ టైటిల్ని, మెన్స్ టాటా స్టీల్ ర్యాపిడ్ టోర్నమెంట్ని ఇండియాకు చెందిన గ్రాండ్ మాస్టర్ నిహాల్ సరీన్ గెలుపొందాడు. నిహాల్ సరీన్ విన్ అయ్యాడు. ఈయనకి ఇది సెకండ్ ప్రైజ్. 2022లో తొలిసారిగా ఈ టాటా స్టీల్ చెస్ ర్యాపిడ్ టోర్నమెంట్ గెలుపొందాడు. ఇది కూడా మనకు అనవసరం, జస్ట్ విన్నర్ గుర్తుపెట్టుకోండి. ఇతనికి ప్రైజ్ మనీ $10,000 వచ్చింది, $10,000.
ఇక ఉమెన్స్ విభాగంలో ఉమెన్స్ 2026 టాటా స్టీల్ చెస్ ర్యాపిడ్ టోర్నమెంట్ని రష్యాకు చెందిన గ్రాండ్ మాస్టర్ కతెరినా లాగ్నో అనే ఆమె గెలుచుకునింది. ఆమె కూడా $10,000 ప్రైజ్ మనీ వచ్చింది, $10,000 ప్రైజ్ మనీ. ఈమెకి మొదటి ర్యాపిడ్ టైటిల్. సో ఇది కొద్దిగా స్మార్ట్గా చూసుకోండి. ఇటువంటివి ఏంటంటే ఎవరు విన్ అయ్యారు, ఎక్కడ టోర్నమెంట్ జరిగింది, ఎక్కడ జరిగిందంటే కోల్కతా, ఎవరు విన్ అయ్యారు, ఎక్కడ జరిగింది, ఇలా కొద్దిగా బేసిక్ ఇన్ఫర్మేషన్. ఎక్కువ కీప్స్ ఆన్ పోయినట్లల్లా రన్నర్ ఎవరు, థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు, ఫోర్త్ ప్లేస్లో ఎవరున్నారు, అట్లా కనుక చూసుకుంటూ పోయినట్టయితే మనము ఇన్ఫర్మేషన్ అనేది మర్చిపోవడానికి కూడా స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకే నేను మీకు ఇంకా అవేర్నెస్ మీకు తెలియాలి, క్వశ్చన్ పేపర్స్ ఎలా ట్రెండ్స్ ఉన్నాయంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అంటే ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, డిఎస్సి కావచ్చు, అన్ని రకాల పేపర్లు చూస్తూ ఉంటేనే అసలు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడో అర్థమవుతుంది. క్వశ్చన్స్ కనుక మనము ప్రీవియస్ ఇయర్స్, అది కూడా ప్రీవియస్ ఇయర్స్, మోడల్ టెస్ట్ కాదు, మోడల్ టెస్ట్లు మార్క్ టెస్ట్లు వాళ్ళకు నచ్చిన విజ్ఞాన ప్రదర్శన చూపిస్తారు. మనం ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూస్తే ఎట్లా అడుగుతున్నాడో ఆ ట్రెండ్స్ అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి పేపర్స్ మనం పెట్టినాం. డిఎస్సిలో ఎలా అడిగాడు, డిఎస్సిలో అయితే బుక్ ఇచ్చాడు, ఆథర్ ఇచ్చాడు, బుక్ ఆ ఆథర్ ఎవరు అంతే. ఇంకా ఆర్ఆర్బిలో ఒక కాన్ఫరెన్స్ జరిగినప్పుడు థీమ్ అడిగాడు, జస్ట్ థీమ్ అడిగాడు, అట్లా అడుగుతూ ఉంటాడు. ఎస్ఐలో అయితే ఒక మిస్సైలు, ఒక హెలికాప్టర్ ఇస్తే 4 స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే మనం ఎక్కడ చదవాలి, ఎక్కడ అనలిటికల్గా పోవాలి, ఎక్కడ డెప్త్గా పోవాలో తెలిసి ఉండాలి. డిఫెన్సు, ఎన్విరాన్మెంట్, పాలిటీ అటువంటి ఇష్యూస్ కొద్దిగా డెప్త్గా పోవాలి. ఇక మనం స్టాటిక్ జీకే కదా అని చెప్పి స్టాటిక్ జీకే చెప్పుకుంటూ పోతే సిఎస్ఐఆర్ ఎప్పుడు ఏర్పాటైంది, సిఎస్ఐఆర్ మొదటి డైరెక్టర్ జనరల్ ఎవరు, సిఎస్ఐఆర్ ఏర్పాటైంది అంతవరకు ఓకే, సిఎస్ఐఆర్ మొదటి డైరెక్టర్ జనరల్, ఇలాంటివి కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. సో దిస్ ఇస్ అబౌట్ టాటా స్టీల్ చెస్ ర్యాపిడ్ టోర్నమెంట్. ఇక అంతర్జాతీయ హిందీ దినోత్సవం, వరల్డ్ హిందీ డే, January 10th ఎవ్రీ ఇయర్ ప్రపంచ అంతర్జాతీయ హిందీ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. వరల్డ్ వైడ్ హిందీకి పాపులారిటీ తీసుకురావడం కోసం ప్రపంచ దేశాల్లో హిందీకి బాగా ప్రాచుర్యం కల్పించాలి అని చెప్పేసి ఈ డేని నిర్వహిస్తారు. ఎవ్రీ ఇయర్ January 10th. మరి ఎందుకు నిర్వహిస్తారు అంటే January 10th 1975లో January 10th మహారాష్ట్రలోని నాగపూర్లో ఫస్ట్ వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ జరిగింది. అందుకు January 10th సెలెక్ట్ చేశారు. మరి ఎప్పుడు డిక్లేర్ చేశారంటే 2006లో తొలిసారిగా అనౌన్స్ చేశారు. మరి ఆల్రెడీ హిందీకి 100 కంట్రీస్ కంటే ఎక్కువ కంట్రీస్లో సుమారుగా 770 ఇన్స్టిట్యూషన్స్ హిందీని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి అంటే థీమ్ అనేది నేను చూశాను, అఫీషియల్ వెబ్సైట్ కూడా ఎక్కడ థీమ్ అనేది మనకి ఇంకా అప్డేట్ చేయలేదు. ఒకవేళ ఈ వరల్డ్ హిందీ డేకి సంబంధించి థీమ్ ఏమైనా రేపు న్యూస్ పేపర్లోనే ఎక్కడన్నా వస్తే రేపు ఈ థీమ్ యాడ్ చేసుకుందాం. ప్రస్తుతానికైతే నేను థీమ్ చెక్ చేశా, ఎక్కడ థీమ్ ఇవ్వలేదు. ఇక ఇవాళ క్వశ్చన్ చూద్దామండి. భారతదేశం మొదటి స్వదేశీ కాలుష్య నియంత్రణ నౌక పేరేంటి? ఇటీవల ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ డిజైన్డ్ పొల్యూషన్ కంట్రోల్ వెజల్ని మనం ఏర్పాటు చేసాం, లైక్ ఇండియన్ కోస్ట్ గార్డ్కి అప్పగించాము. దాని పేరేంటి అది ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, భారతదేశపు మొదటి హైడ్రోజన్ ట్రైన్ని ఎక్కడ ప్రవేశపెట్టబోతున్నారంటే హర్యానాలోని జింద్ నుంచి సోనిపత్ రూట్లో దీన్ని నార్థన్ ఇండియన్ రైల్వేస్ నిర్వహించబోతోంది. ఈ యొక్క మొదటి హైడ్రోజన్ ట్రైన్ని దీన్ని ఎక్కడ డెవలప్ చేశారు అంటే చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వద్ద దీన్ని అభివృద్ధి చేశారు, డిజైన్ చేశారు, డెవలప్ చేశారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అక్కడ టెస్ట్ చేశారు, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వద్ద దీన్ని టెస్ట్ కూడా చేశారు, టెస్ట్ సక్సెస్ అయింది. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. భారతదేశపు మొట్టమొదటి బయో హ్యాపీ డిస్టిక్ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్. ఇంకొక ప్రాముఖ్యత ఉందండి ఇక్కడ. అరుణాచల్ ప్రదేశ్ ఏంటి? అరుణాచల్ ప్రదేశ్ 2025 నుంచి 2035ని డికేడ్ ఆఫ్ హైడ్రో పవర్గా ప్రకటించింది. డికేడ్ ఆఫ్ హైడ్రో పవర్. అరుణాచల్ ప్రదేశ్లో ఈ హైడ్రో ఎనర్జీ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలి, హైడ్రో ఎలక్ట్రిసిటీని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయాలని చెప్పేసి 2025 నుంచి 35 ఈ 10 ఏళ్ల కాలాన్ని డికేడ్ ఆఫ్ హైడ్రో పవర్గా ప్రకటించిన రాష్ట్రం అంటే అరుణాచల్ ప్రదేశ్. గుజరాత్లోని సోమనాథ్ ఆలయంలో స్వాభిమాన్ పర్వ్ ప్రారంభం. న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన 2026. బయోబిటమిన్ను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసిన మొదటి దేశంగా ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి డీప్ టెక్ స్టార్టప్ పాలసీని ప్రారంభించిన తమిళనాడు.
ICJS 2.0 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉత్తరాఖండ్ పోలీసులు. తెలంగాణ కరెంట్ అఫైర్స్. సిమిత్ర వర్చువల్ హెల్ప్ డెస్క్ హైదరాబాద్ పోలీస్. సుజన్ మెడికేర్ 4 ఫ్లూయిడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ మహేశ్వరం హైదరాబాద్. హైదరాబాద్లో 2 టెక్నాలజీ ఇంక్యుబేటర్స్ని స్టార్ట్ చేసిన జితేంద్ర సింగ్ గారు. DNA ఫింగర్ ప్రింటింగ్ అప్లికేషన్స్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. 200 crore క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏపీ. లాజిస్టిక్ కార్పొరేషన్కు ఏపీ మంత్రివర్గం ఆమోదం. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు. 2025-26లో భారతదేశ జీడీపీ వృద్ధి 7.5%. SBI. నేషనల్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్. క్రియేటర్స్ కార్నర్ ప్లాట్ఫామ్ లాంచ్ చేసిన ప్రసార్ భారతి. ఎన్విడియా CEO జెన్సెన్ హువాంగ్కు 2026 IEEE మెడల్ ఆఫ్ ఆనర్. టాటా స్టీల్ చెస్ ఇండియా ర్యాపిడ్ విన్నర్స్. వరల్డ్ హిందీ డే January 10th. That's it. These are today's current affairs. We'll meet you next time and thank you everyone.